TS1 ప్రేక్షకులకు నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిరాయింపు, ఎమ్మెల్యేలను ఉద్దేశించిన చీర గాజులు పంపిస్తానని చేసిన వ్యాఖ్యలతో మొదలైన రగడ చిలికి గాలివాన మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరపూడి గాంధీ మధ్య చోటు చేసుకున్న సవాల్గా పర్వం ఉద్రిక్తతకు కారణమైంది. పడి కౌశిక్ రెడ్డి ఇంటికి అనుచరులను వెంటబట్టుకొని వెళ్లిన అరపూడి గాంధీ కౌశిక్ రెడ్డికి ఇంటి వద్ద ధర్నా చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి ఇంటికి దాడి, హరీష్ రావు ఫైర్. కౌశిక్ రెడ్డి ఇంటి పైన కోడిగుడ్ల టమాటాలతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం, అరపూడి గాంధీ అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ ఇంటికి వెళ్లేందుకు అనుమతించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి ఘటనలో అరకెపూడి గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఘటన పైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దులతోనే తమ పార్టీ ఎమ్మెల్యే పూడి కౌశిక్ రెడ్డి మీద దాడి జరిగిందని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న ఎక్స్ విధంగా ఈ మేరకు ట్వీట్ చేసిన హరీష్ రావు, ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాళ్లు, కోడిగుడ్లు, టమాటో దాడి చేయడం ఆయన చర్య తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు వారిని ఉసుగొల్పు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన దాడి చేయడం దుర్మార్గమని చర్యలు ఆయన అభివర్ణించారు. అరకెపూడి గాంధీ మంది మర్మంతో వెళ్లి కౌశిక్ రెడ్డి మీద రాళ్లు, గుడ్లు, టమాటాతో దాడి చేయడం హేయమైన చర్య అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడి ప్రత్యేక బాధ్యత వహించారు. కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్. అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేస్తానని ముందే చెప్పి అనుచరులతో వచ్చినప్పటికీ వారికి అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. హరీష్ రావు మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి పైన దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను అరెస్టు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ విద్రోహం, వికృతి, ప్రజాస్వామ్య వైఖరి. కాంగ్రెస్ హయాంలో ఇలాంటివి జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృతి, ప్రజాస్వామిక వైఖరి తమ తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న ఈ దాడికి బాధ్యత వహిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.